కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దాం మనం. ఎక్కడికి వెళ్దాం అన్న? రామాలయానికి వెళ్దామా? ఓకే, ఎవరు చూడని రామాలయానికి తీసుకెళ్తాను, సరేనా? ఓకే, రెడీ. ఇప్పుడు మనం నాంపల్లి స్టేషన్ వెనకాతల సీతారాం బాగ్ అని చెప్పి ఉంటుంది. అక్కడ రామాలయం ఒకటి ఉంది, పెద్ద రామాలయం. అక్కడికి నేను తీసుకెళ్తున్నాను, పద. ఓకే. ఇదే సీతారాం బాగ్లోని రామాలయం అన్నమాట. రామాలయం తాలూకా ఎంట్రన్స్. గట్టి పట్టుకో. గట్టిగానే పట్టుకో. బాగుంది, చాలా బాగుంది. చుట్టూ కూడా చూపించాను. చాలా పెద్దది ఉన్నది. మరి లోపల ఇంకెలా ఉంటుంది? జై శ్రీరామ. జై శ్రీరామ్. రామాలయం తాలూకా ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్దది ఉన్నదో. దీన్ని సీతారాం బాగ్ అని అంటారు. ఇది సీతారాం బాగ్ శ్రీరాముల వారి గుడి అండి. అలా కూడా ఉందండి, ఇదిగో చూడండి. అదిగో అక్కడ ఆవులు ఉన్నాయి. ఎంత పెద్ద గోశాల ఉన్నదో చూసారా? ఇక్కడ అన్నిటికీ ఆవులు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి చిన్న ఆవులు. అదిగా చూడండి, ఒకటి మన కాస చూస్తుంది. ఇంకోటి చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. అక్కడ చూడండి ధ్వజస్తంభం లాగా ఉన్నదండి. ఇంకోటి ఇక్కడ అయ్యవార్లు పూజలు చేసుకుంటున్నారు. జై శ్రీరామ్ అండి. ఇది కూడా ఒక ఎంట్రన్సే లోపలికి. ఇందాక వెళ్ళాం, మళ్ళీ ఇదొకటి. అదొకటి మీ వీకెండ్ వాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడండి. ఓయ్, నాకన్నా ముందు వెళ్ళిపోతావు నువ్వు. ఎంత పెద్దగా విశాలంగా ఉందో. ఉత్సవానికి వాహనాలు రాముల వారికి. చూడండి, రాముల వారికి అప్పట్లో కళ్యాణ మండపం ఒకటి తయారు చేశారు. అదే ఇదండి మండపం. ఇదండి. మళ్ళీ ఎన్ని మండపాలు ఉన్నాయి, ఎంత పెద్ద గుడి ఉంది. మెట్లు ఉన్నాయి ఇక్కడ. దాని మీదకి ఎక్కి చూద్దాంలే. సరే. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చెప్పు. 400 years పాత దేవాలయం ఇది. ఎంత లోతుగా ఉందో. ఇదే చాలా పాత కోనేరు అండి. 400 సంవత్సరాల క్రితం కట్టిన కోనేరు. చూడండి దీని ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇది లోపల వరకు వెళ్ళడానికి పూర్తిగా స్టెప్స్ కూడా పెట్టారు, చూసారా? ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని. ఇది మొత్తం కంప్లీట్ రాయితో చేశారు. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం అండి. చూసారా ఎంత పెద్ద కోనేరు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగుతున్నది, ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో సంరక్షణ లేక. ఇందాకలు అనుకున్నాం కదా, ఈ గుడి తాలూకు ప్రత్యేకత ఏంటంటే సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఎక్కడ చూసినా ఏ రామాలయంలోనైనా అలాగే ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఈ రామాలయంలో సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ స్వామి మొత్తం అందరూ ఉంటారండి. అన్నదమ్ములు నలుగురిని కూడా ఒకేసారి మనం చూడొచ్చు. ఇలాంటి అరుదైన దేవాలయం ఎక్కడో కానీ ఉండదు. అలాంటి ఇది కట్టి 400 years అయింది. ఇది ఈ టెంపుల్ నాంపల్లి స్టేషన్ బ్యాక్ సైడ్ సీతారాం బాగ్ అని చెప్పి ఉన్నదండి. ఆ సీతారాం బాగ్లో ఉన్నది ఈ రామాలయం. ఈ రామాలయాన్ని దర్శించుకొని ఆ రాముల వారి కృపా కటాక్షాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ వీకెండ్ మామ అండ్ వీకెండ్ అల్లుడు. బాయ్.